ప్రాబ్లమ్స్ వాటి వల్ల వచ్చేవాళ్ళు 1-2%. మిగతా 90-95% మంది అయితే ఖచ్చితంగా తాగు అలవాటు ఉంటాం వాళ్ళు. కాబట్టి ఇప్పుడు రేపు పొద్దున ఈ 5 ఏళ్లలో కూడా ప్రతి ఏడాది ఒకసారి లెక్క తీయినప్పుడు ఏడాదికి 30,000 వస్తారు, 50,000 వస్తారు తెలుసుద్ది. వీటి వల్ల చనిపోయేటటువంటి. కానీ దీనివల్ల మద్యం మీద వచ్చే ఆదాయం ప్రభుత్వానికి పెరుగుద్దా తగ్గుద్దా చూడాలి. అది ఇప్పుడు వాస్తవంగా ఇదివరకు జగన్ టైంలో ఏడాదికి 25,000 కోట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎంత వస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు షాపుల పరంగా ప్రైవేట్ షాపులు అంటే వేలం వేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత వీళ్ళు 3,500,000 చెప్పారు. ఇది ఇంక్లూడింగ్ వీళ్ళకి కూడా ఇస్తా ఉన్నారు కదా కళ్ళు గీత కార్మికుల కాడికి 3,600 ఏమో ప్లస్ 12 ఏమో ప్రీమియం షాప్ అంట. అదేంటి మరి దాని ప్రీమియం షాప్ అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. జిల్లాకు ఒకటంట. అది ఈ మద్యం దుకాణాలు వచ్చేటప్పటికి 3,500,000 వేసుకోండి. 3,500,000 ఇంటూ 1 కోటి రూపాయలు ఆదాయం వచ్చింది అనుకోండి నెలకి 3,500,000 కోట్లే అవుతుంది. అప్పుడు ఏడాదికి 12 మూడు 36, 12 అద్దలు 18. అదే ఇది 36లో సగం అంటే 18. 36, 18 అంటే దగ్గరగా 42 దగ్గరికి వస్తుంది. అంటే అక్కడ 42,000 కోట్లు వస్తుంది. కానీ 1 కోటి రూపాయలకి పాడుకునేది ఎవడు? ఒక చోట 10 లక్షలకు వాడుకుంటారు, ఈ చోట 25 లక్షలకు వాడుకుంటారు. ఇక్కడ ఏదో 80 లక్షలు ఏమో మినిమం పెట్టారు. 80 లక్షల రేంజ్ అయితే కనుక భారీగా వచ్చినట్టే. 80 ఇంటూ 3,000 వేసుకున్నా 3,000 అక్కడే వచ్చేస్తుంది కదా, 24,000 కోట్లు వచ్చేస్తుంది ఏడాదికి లెక్కేసేసుకోవడానికి. అంటే 3,500 ఇంటూ 80 లక్షలు ఏడాదికి అంటే అక్కడ వచ్చేస్తుంది దాదాపుగా ఆ రేంజ్లో అమౌంటే వస్తుంది. అంతే కదా. పైగా రేటు తగ్గితే తాగే వాళ్ళు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అది అంటే ఇప్పుడు ఆ లాభం రావాలంటే ఎక్కువ మంది తాగబోయించాలి వీళ్ళు. అంటే మన రేట్ పెరిగింది కాబట్టి ఫుల్ తాగే వాళ్ళు క్వార్టర్ తాగారు అనేది అన్నారు. ఇప్పుడు క్వార్టర్ తాగే వాళ్ళు తాగుతారు, 3 క్వార్టర్లు తాగుతారో చూడాలి. ఆ రకంగా కూడా పెరుగుతుందేమో. రైట్.